ఏడవ తరగతి తెలుగులోని 7వ చాప్టర్ శిల్పి గుర్రం జాషువా గారు. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ బొమ్మలో ఇది రామప్ప దేవాలయం ములుగు జిల్లా. ఇక్కడ పై బొమ్మలు చూడండి, అవి వేటితో తయారైనాయి. ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి, వాటి గురించి మీకు తెలిసింది చెప్పండి. శిల్పాలను తయారు చేసి ఏమంటారు, వాటి గురించి మీకు తెలిసింది చెప్పండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే 64 కళల్లో శిల్పకళ ఒకటి. 64 కళల్లో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాలకు జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతి ప్రతిబింబిస్తాయి. జీవగల ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో ఉన్న వాక్యమే ఖండకావ్యము. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది. ఖండకావ్యం. కవి పరిచయం మనం తెలిసినట్లయితే మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భర్తమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా గారు మాతలకు మాత సకల సంపత్సమేత. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అనువనువున తెలుగుదనం గులాబింపజేసిన జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళ కట్టినట్లు ఉంటాయి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైన జాషువా బిరుదులు. సామాజిక సమస్యను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. విద్యార్థుల యొక్క సూచనలు. ప్రవేశిక. భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే. మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిలా రథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనత, అతడి అజరామ కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం. ఈ తేటగిది ఫస్ట్ది. చేత మిగురొత్తనొక నల్లరాతియందు మల్చినాడవు భయద సింహముల తలలు వసుధ గన్పట్టు సర్వపర్వతములందు జిత్తముల నెన్ని గతుల జూచెదవు నీవు. ఓ శిల్పి మనసు చిగురించేటట్లు ఒక నల్ల రాతితో భయంకరమైన సింహాసల తలలు చెక్కినావు. భూమి మీద కనిపించే కొండల్లో రూపాలను ఎన్ని విధాలుగా దర్శిస్తావో కదా అనేది ఈ యొక్క పద్యం. తేటగి. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడిన ఎన్ని దేవస్థలములు సార్థకం గాని ఎన్ని పాషాణములకు గలిగి నీడువాడు పసుపు గుంగల పూజ. మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో. ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండ్లకు నీ వలనే పసుపు కుంకుమతో పూజలు పొందే భాగ్యం లభించింది. అంటే బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడని తాత్పర్యము. అలాగే తేటగీతి. కవికలంబున గలయల కంకర రచన కలదోయి శిల్పిని యులి ముఖమున గాకపోయిన బెనురాతి కంబములన గుసమలవలు లేరీతి గుచ్చినావు. ఇక్కడ కవి కళానికి ఉండే అలంకరణ రచనా శక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో పూల గుర్తులను ఎట్లా చెక్కగలిగినావు? కఠినమైన రాతి స్తంభంలో పూలు లేదా కొమ్మలను ఎలా చెక్కినావు అనేది ఇక్కడ మనకు తాట్లో ఇక్కడ శిల్పి ఈ యొక్క శిల్పి యొక్క శిల్పాన్ని చెక్కినారు. 4వది. నుపునుల్ దీర్చి మదంబు చిందిపడ నిర్గుణగున్నలున్ చెక్కి వైచిన చాతుర్యముని శిరోగ్రమున నిల్చిన నత్కిరీటాకృతిన్ తెనంగదేశం నిన్ను వంటి పనివాణిని చూసి యుప్పొంగుచుండును నీలేమి దలంచి కంటదడి పెట్టెన్ శిల్ప విద్యానిధి. శిల్ప విద్యను ఎరిగినవాడా మదజలం కారుతున్న ఏనుగును ఆ ఏనుగు పిల్లలను నున్నగా చెక్కిన
నేర్పు నీతల మీద కిరీటమై వెలుగుతున్నది. నీ వంటి పనివాళ్లను చూసి తెలుగు నేల ఉప్పొంగుతున్నది. నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుస్తుందయ్యా అని శిల్పి గురించి చక్కగా వివరించారు. తెలిరాతింజలు వారనచ్చర పండితం దిద్దియా సోగక నులపజ్జన్నిను నీవు దిద్దుకును చుచ్చున్నాడవా బలిరే శిల్పి జగంబులోన జీవత్వంబు సృష్టించుకో గల నీకెవ్వడు సాటి వచ్చు నమస్కరంబు నీ ప్రజ్ఞకున్. తెల్లరాతితో అప్సరసను సృష్టించి ఆమె విశాల నేత్రాలను పక్కగా నిన్ను నువ్వు మలుచుకుని సంతోషాన్ని పడుతున్నావా? బలిరే బల శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగినట్లయితే నీకెవరు సాటి వస్తారయ్యా? నీ ప్రతిభకు నీకు నమస్కారాలయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ థర్డ్ తేటగీతి. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత్ర వల్లె వేయింపగలవు చూపరుల చేత గవనమున చిత్రములు గుర్చు కవికి నీకు దారతమ్యంబు లేదా దబద్దంబు కాదు. అంటే చూసే వాళ్ళ చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదయ్యా అని చెప్తున్నాడు. అలాగే 7వది. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపియులి సోకించి బయటికి పిలిచినావు వెలికిన రావించి నీ పేర నిలుపుకున్నను శాశ్వతుడు పోయి నీవు నిశ్చలముగాను. రాళ్లతో నిద్రపోతున్న బొమ్మలకు నీ ఉలికి తాకించి మేలుకొల్పి బయటకు పిలిచావు. అవి బయటకు వచ్చి నీ పేరు నిలుపవా నీవు నిశ్చయంగా ఉండు చిరంజీవి అని చెప్తున్నాడు. అలాగే తల ఎత్తన్ గద నీదు చాతురు యజాంత గహ్వర శ్రేణిగేవల పాషాణములందు జీవకల నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచున్మానవ విగ్రహంబులు మహాపుణ్యండయ హరి ఎత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నుందిన్ శిల్పి కంఠీరవా. అంటే ఇక్కడ అజంతా గుహలో నీ నైపుణ్యం తలెత్తుకుంది కదా, నీ సుత్తె వంటి బండరాల్లో కూడా జీవకళను నిలపగలదు. నీ సుత్తెలోంచి మానవ విగ్రహాలు పుడతావయ్యా. ఓ శిల్పి శ్రేష్ఠుడా, నువ్వు పుణ్యమూర్తివి. సింహాలు కంఠీరవం అంటే కంఠీరవ సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని పొందుతావయ్యా అని చెప్పాడు. అది ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. అలాగే మనం ఇవి చేయండి విని చక్కగా అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడండి. కవి శిల్పిని శాశ్వతుడని ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు కదా, దాని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. శిల్పకళ వల్లే నీకు తెలిసిన ఇతర కళలేవి? ఆయా కళాకారుల గొప్పతనం ఏమిటి? ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. కింది పద్యాలు పాఠంలోని ఏ పద్యాల్లో ఉన్నాయి, వాటి సందర్భం ఏది? బయలుపడినెన్ని ఎన్ని దేవస్థములు తారతమ్యంబులే దబద్దంబు కాదు రాల నిద్రించు ప్రతిమల మేలు కొలుపు శిల్పి జగనంబో జీర జీవత్వంబు సృష్టించుకోగల. ఇవి పాఠంలోని వెంకవలసినటువంటి. అలాగే కవికి శిల్పికి మధ్య పోలికల పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏ సందర్భంలో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి. అలాగే గద్యాన్ని చదవండి. ఇది 5 ప్రశ్నలు తయారు చేయండి. జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళను జానపద కళలు అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ వంటి కొన్ని జానపద కళారూపాలు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటి లలిత కళలు భావం మనసుకు హత్తుకునే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీణుల విందుగా ఉండే గానకలకు సంగీతం. రాళ్ళను చిక్కి అనేక భావాలు మనసులో కలిగించే కళ శిల్పకళ. రాగ తాళ లయలకు తగిన విధంగా అభినయం చేయటం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరిచి మనసును ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పిందే కవిత్వము. స్వీయ చరిత్ర. కింది ప్రశ్నలు 5 వాక్యాలు జవాబులు రాయండి. శిల్పి రాళ్లలో ఏ రూపాలు చూసి ఉంటాడు? నల్లని రాళ్లకు శిల్పి మీద కృతజ్ఞత ఎందుకు ఉండాలి? కవికి చిత్రకారుడికి ఉండే పోలికల భేదాలు ఏమిటి? చూసే వాళ్లకు శిల్పాలు మహారాజుల కథను చెప్పగలను కవి ఎందుకు అన్నాడు? ఇవి క్రింది ప్రశ్నలు 10 వాక్యాలు రాయండి. తెలంగాణ రాష్ట్రంలో శిల్పకళా సంపద గురించి సొంత మాటల్లో వివరించండి. శిల్పి గొప్పతనం వివరిస్తూ సొంత మాటల్లో రాయండి. సృజనాత్మకత, ప్రశంస. శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకాపాత్రాభినయంగా ప్రదర్శించండి. నేను తెలుసా, నేను రాళ్ళను చెక్కే డాష్ అన్నట్టు రాయండి. పదజాల వినియోగం. కింది వాక్యాలు మీ పాఠంలోనివి. వీటిని గీత గీసే పదాల అర్థాలు తీసుకుని వాటితో వాక్యాలు తిరగండి. భయద
ఇక్కడ మనకు భయద అంటే భయద సింహస్లో అంటే భయద అంటే భయంకరమైన వసుధ అంటే తెలుసు, వసుధ అంటే భూమి గన్పట్టు పర్వతములందు వసుధ అంటే భూమి. అలాగే ఇక్కడ ఈ శాశ్వతుడు పోయి నీవు నిశ్చలం గాను, శాశ్వతుడు పోయి అంటే శాశ్వతం అంటే ఏంటంటే ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు శాశ్వతుడు అంటే ఎప్పుడు ఉండేవాడు చిరంజీవి. తెలంగ దేశం నిన్ను వంటివాడు పనివాడిని చూచి బతుకు అంటే తెనుగు అంటే తెలుగు నీ సుత్తెలో మొలుచు మానవ విగ్రహం అంటే మొలుచు అంటే ఆవిర్భవిస్తాయి అన్నట్టు ఆయన యొక్క సుత్తెలో. ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను. సింగం అంటే సింహం. అలాగే మొగాన్ని అంటే ముఖాన్ని. కరెంటు స్తంభం అంటే కంబం. నిద్ర మనకు అవసరమే కానీ మనమే నిద్ర. పేదలకు సహాయం చేయడం పుణ్యమే. సహాయం అంటే సాయం. పేదలకు సాయం చేయడం పుణ్యమే. సూచన ఆధారంగా పాటించిన పదాలను రాయండి. శిల్పాలు చరిత్రను డాష్ వేయించగలవు, వల్లె వేయించగలవు. కవి చేతిలోనిది ఏముంటుంది? కవి చేతిలో ఉండేది కలము. కవి చేతిలో శిల్పి చేతిలో కాదు, కవి చేతిలో కలము ఉంటుంది. దేవలంలో లం తీసేస్తే ఏముంటుంది? దేవా. మూడో పద్యం రెండో పదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది అంటే కళ. మూడో పద్యం రెండో పదంలో లోపించింది అంటే కళ. అలాగే శిల్పంగా మారేది ఏంది? శిల. శిల్పి ప్రజ్ఞకు మనం సమర్పించేది ఏంటంటే నమస్కారం. అలాగే నిలువులో ఈ పదం భూమికి మరో అర్థం వసుధ. కవిత్వం చెప్పడానికి ఇట్లా అంటారు. కవిత్వం చెప్పడానికి కవనం. రాతికి మరో పదం తలకిందులైంది. తలకిందులు అయ్యింది అంటే ఏంటంటే రాతికి మరో పదం దేవ అంటే తలకిందులైందంటే అది కింది సైడ్లో మనం చూసినట్లయితే డౌన్లో మనం చూసినట్లయితే అది. స్వప్నం అంటే పర్యాయపదం. నాలుగోది స్వప్నం. నిలువులో స్వప్నం. నాలుగో పదం ఇక్కడ ఉంది. కళ అంటే స్వప్నం అంటే ఏంటంటే కళ. శిలను శిల్పంగా మలిచేవాడు ఎవరు? శిల్పి. బొమ్మలు అనే అర్థం పదంలో మొదటి అక్షరం లోపించు. బొమ్మలు అనగా అంటే ఏమైందంటే తిమ అంటే మతి అంటే మొదటి అక్షరం బొమ్మలు అని అర్థమున్న పదంలో మతి అంటే లోపించింది ఏంటంటే తిమి. అలాగే ఇక్కడ మూడోది నిలువులు. రాతికి మరొక పదం తలకిందులైంది. పాషాణం అంటే పాషణము. ఇది మనము తెలుసుకోవాల్సింది. అలాగే భాషను గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘసంధి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సవర్ణ మన ఇది ఆల్రెడీ టెట్ 2025 జూన్లో ఇచ్చాడు. భానుదయం కాకుండా భానుదయం. భాను ప్లస్ ఉదయం. ఓన్లీ భాను ప్లస్ ఉదయం ఏంటంటే భానుదయం అని ఇచ్చాడు. ఊ ప్లస్ ఊ. శివాలయము. శివ ప్లస్ ఆలయం. ముని ప్లస్ ఈ అంటే అకారానికి ఆకారం. భానుదయం. భాను ప్లస్ ఊ. ఈ ప్లస్ ఈ ఇక్కడ ఆ ప్లస్ ఆ. మాతృ రు ప్లస్ రు. మాతృనం. మాతృ ప్లస్ రు ప్లస్ రు. ఈ ప్లస్ ఈ. ఆ ప్లస్ ఆ. అలాగే పై పదాలను విడదీసినట్లు మొదటి అంటే పూర్వపదం, రెండవది పరపదాల్లో ఒకే రకమైన అచ్చులు ఉన్నాయి. అట్లా రెండు అచ్చులు కలిసినప్పుడు వాటిని దీర్ఘాలు అంటారు. అ ఆ ఆ ఆ, ఉ ఉ ఊ, ఈ ఈ ఈ, రు రు రు. ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు సవర్ణాలు వచ్చి చేరినప్పుడు అవి దీర్ఘాలుగా ఏకాదేశంగా వస్తాయి. దీన్ని సవర్ణ దీర్ఘసంధి అంటాం. ఆ ఈ ఊ రూలకు సవర్ణాల పరిమితి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక స్థానం వచ్చి చేరడమే. ఒకే రకమైన అచ్చులను ఏమంటాం? సవర్ణాలు అంటాం. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడమే. హిమాలయం. హిమా ప్లస్ ఆలయం. హిమాలయం సవర్ణ దీర్ఘసంధి. కిరీటాకృతి. మహానందం. మహీంద్రుడు. గురూపదేశం. కోటీశ్వరుడు. మాతృనం. ఇక్కడ కిరీటాకృతి.
ప్లస్ ఆకృతి, కిరీట అంటే ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. మహానందం, మహా ప్లస్ ఆనందం, ఆ ప్లస్ ఆ మహానందం. మహేంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, ఉపదేశం, ఉ ప్లస్ ఊ. కోటీశ్వరులు, కోటి ప్లస్ ఈశ్వరులు, ఈశ్వరులు, ఈ ప్లస్ ఈ. మాతృణం, మాతృ ప్లస్ రుణం, రు ప్లస్ రూ. ఇది ప్రాజెక్ట్ పని. నేను ఇవి చేయగలనా? పాఠంలోని పద్యం రాగా భావయుక్తంగా చదవగలను, అవును. భావాల ఆధారంగా పద్య పదాలను గుర్తించగలను, అవును. కళాకారుల నైపుణ్యం ప్రశంసిస్తూ మాట్లాడగలను, ఇది అవును. శిల్పి వల్ల రాయి శిల్పంగా మారి గౌరవాన్ని పొందుతుంది. అట్లే విద్య వల్లే మనిషికి గుర్తింపు లభించింది, ఉన్నతంగా ఎదుగుతాడు. ధన్యవాదాలు.